స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఫోన్లో వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ వివరాలు, ఇతర పాస్వర్డ్స్ ఉంటాయి. ఎవరైనా మీ ఫోన్ను హ్యాక్ చేసి వ్యక్తిగత డేటాను దొంగిలించవచ్చు. దీంతో మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఈ ట్రిక్స్ పాటించండి. నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, ఫోటోలు, వీడియోలు వంటి ముఖ్యమైన వస్తువులను తమ ఫోన్లలో నిల్వ చేసుకుంటున్నారు. అందుకే హ్యాకర్లు ప్రజల స్మార్ట్ ఫోన్ లక్ష్యంగా చేసుకుని వారి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. అయితే కొన్ని సాధారణ చర్యలను అనుసరించడం ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్ ను హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచగల ముఖ్యమైన దశల గురించి తెలుసుకుందాం. మీ స్మార్ట్ ఫోన్ కు బలమైన ప్రత్యేకమైన పాస్వర్డ్ ను సెట్ చేయండి. పాస్వర్డ్ కనీసం 8 అక్షరాలు ఉండాలి. అక్షరాలు పెద్దవి, చిన్నవి లేదా సంఖ్యలు, ప్రత్యేక అక్షరాల మిశ్రమంగా ఉండాలి. ఇది కాకుండా వేలిముద్ర లేదా ఫేస్ లాక్ వంటి అధునాతన భద్రతా లక్షణాలను కూడా ఉపయోగించవచ్చు. స్మార్ట్ ఫోన్ దానిలోని యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ముఖ్యం. అప్డేట్ పాత సిస్టమ్స్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాయి, అలాగే ఫోన్ ను సురక్షితంగా చేస్తాయి. ముఖ్యంగా మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఓపెన్ ఉచిత వైఫై నెట్వర్క్లను ఉపయోగించకుండా ఉండండి. ఈ నెట్వర్క్లలో డేటాను హ్యాకర్లు సులభంగా దొంగిలించవచ్చు. అవసరమైతే VPN ని ఉపయోగించండి. థర్డ్ పార్టీ వెబ్సైట్ లేదా తెలియని మూలాల నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దు. వైరస్లు, మాల్వేర్లను నివారించడానికి ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్లను ఇన్స్టాల్ చేయండి. మీకు తెలియని నంబర్ నుంచి సందేశం లేదా ఈమెయిల్లలో లింక్ వస్తే ఆలోచించకుండా దానిపై క్లిక్ చేయవద్దు. సైబర్ నేరస్తులు ఫిషింగ్ దాడుల మీద మీ వ్యక్తిగత వివరాలను దొంగిలించవచ్చు. వైరస్లు, మాల్వేర్, ఇతర సైబర్ బెదిరింపుల నుంచి మీ ఫోన్ రక్షించగల మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించండి. మీరు ఫోన్ వాడకపోతే దాన్ని అన్లాక్ చేసి వదిలేసే పొరపాటు చేయకండి. ఫోన్ ను ఆటో లాక్ మోడ్ ను సెట్ చేయండి. తద్వారా అది కొన్ని సెకండ్లలో స్వయంచాలకంగా లాక్ అవుతుంది.